మన దేవుని సన్నిధిలో రేపు పరిశుద్ధ దినం కనుక దేవుని ఆరాధించుటకు కనపరచుటకు మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం సిద్ధపడటానికి దేవుడు సహాయం చేయండి. మొదటి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం కలిసి చదువుకుంటాం. శరీర సంబంధమైన సాధనము కొంచెం మటుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పుడు జీవిషములను రాబో జీవిషములను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా సహాయం చేయము, నీ కృపను అనుగ్రహించు, సిద్ధపడబడుగా నీ కృపను అనుగ్రహించు, నీ ప్రజలతో మాట్లాడు. నీ సన్నిధిని ప్రభా, నీ సన్నిధిలో ఎలా సిద్ధపడాలో, నేను ఆత్మతో ఎలా ఆరాధించాలో నీ ఆత్మతో బోధించడం సహాయించు. ఆరాధించినంత వరకు మా నోటి బోధగా ఉండి సహాయించు. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ నామం ప్రార్థించే వేడుకున్నాను తండ్రి, ఆమేన్. మన దేవుని సన్నిధిలో సిద్ధపడుతుంటే మొదటి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం 3వ లైన్లో మనం చదువుకున్నట్లయితే, దైవభక్తి ఇప్పటి జీవితంలోను రాబో జీవితంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. ప్రేమ దేవుని ద్వారా మనం ఇక్కడ చూసినట్లయితే దైవభక్తి ఇప్పటి జీవితంలోను రాబో జీవితంలోను మనం చూసినట్లయితే ఇక్కడ 2 విషయాలు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాం. మొట్టమొదటి విషయం ఏంటంటే ఇప్పటి జీవితంలోను రాబో జీవితంలో. ఇక్కడ 2 కాలాలు, 2 సందర్భాలు, 2 అంశాలు దేవుడు మనకు చూపిస్తున్నాడు. అవి ఏమిటంటే దైవభక్తి ఇప్పుడు రాబో తరానికి ప్రయోజనకరముగా మనం దైవభక్తిని సిద్ధపరచుకోవాలి. చూడండి పిల్లరా, మనం ఒక ఉదాహరణ ద్వారా దీన్ని ముందుకు కొనసాగి తీసుకెళ్తాం. చూడండి, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసుకుంటూ ఉంటాం. అందరికి తెలిసిన భాగమే. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు హిజ్కియా. ఆ వ్యక్తి దగ్గరికి ఓ ప్రవక్త వచ్చినాడు. ఓ ప్రవక్త వచ్చి, నీ దినములు ఇక ముగియబోతున్నాయి, నీ జీవితాన్ని చక్కపరుచుకో అని ఆ ప్రవక్త చెబుతున్నాడు. చూడండి, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ఆమోజు కుమారుడు ప్రవక్త యేషయా అతని ఎదుటికి వచ్చి, నువ్వు మరణమవుతున్నావు, బ్రతుకు గనుక నీళ్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే హిజ్కియా ఒక రాజు. ఆయన ఇశ్రాయేలు రాజుల దినాల్లో ఆయన ఎదుటికి ఒక ప్రవక్త వచ్చినాడు. ఆ ప్రవక్త వచ్చి ఆ ప్రవక్త ఇలా సెలవిస్తున్నాడు, నీకు మరణకరమైన రోగం వచ్చింది కదా, ఇక నీ దినములు ముగిపోతున్నాయి, నీ జీవితాన్ని ఏం చేయాలంటే చక్కబెట్టుకో. ప్రేమ దేవుడుంటారా, ఆ వ్యక్తికి ఎందుకు చక్కబెట్టుకోమని దేవుడు సెలవిస్తున్నాడు? ఆ వ్యక్తికి ఎందుకు తన జీవితాన్ని సరి చేసుకో అని దేవుడు ఎందుకు చెప్పినాడంటే, అంతవరకు తన జీవితంలో చక్కబెట్టిన విధానం లేకపోయింది, తన జీవితంలో సిద్ధపాటు అనేది లేదు. ప్రేమ దేవుడుంటారా, అందుకని దేవుడు వచ్చి ఆ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు, తన మాటలు సెలవిస్తున్నాడు. ఇక నువ్వు మరణమవుతున్నావు, నీ జీవితాన్ని చక్కబెట్టుకో. దేవుడు ఆ మాటలు సెలవించిన వెంటనే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఆ వ్యక్తి తన జీవితంలో తాను ఎలా నడుచున్నాడు,
దేవుడు తనతో మాట్లాడే విధంగా తన జీవితాన్ని సరి చేసుకున్నాడు, చక్కబెట్టుకున్నాడు. అంతవరకు దేవుడు మాట్లాడినంత వరకు ఆయన తన జీవితంలో బలవంతులని తెలిసినా ఆ వ్యక్తి తన జీవితంలో చక్కబెట్టుకునే విధానం, సిద్ధపడే విధానం తన జీవితంలో లేకపోయింది. మనం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితాన్ని ఏం చేయాలంటే సిద్ధపరచుకోవాలి. ఎప్పుడు మనమయ్యే దినాల్లోనే కాదు, అన్ని సందర్భాలు. చూడండి పిల్లారా, ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. ఎప్పుడు సిద్ధపరచుకోవాలి? ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. అక్కడ ఆమోస్ భక్తుడు ఓ మాట సెలవిస్తున్నా. అదేంటంటే, కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నిందాలు చేయదు కనుక ఇశ్రాయేలు మీ దేవుని సన్నిధికి కనబడుటకై సిద్ధపడి. ప్రేమ దేవుడు రెండో విషయానికి వస్తే, దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే దేవుడు సిద్ధపడాలంట, దేవుని సన్నిధిని కనబడటానికి. ఎందుకు సిద్ధపడాలంట? దేవుడిని ఆరాధించడానికి. అది దినమందే ముందుగానే సిద్ధపడమని ఆమోస్ భక్తుడు ఇశ్రాయేలును హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి పిల్లారా, మనము మన జీవితంలో మరణకరమైన రోగం వచ్చినప్పుడే కాదు, మన దేవుని సన్నిధిలో ఎప్పుడు దేవుని ఆరాధించడానికి సిద్ధం కలిగి ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 4, మీరు అనుకునే గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరునే సిద్ధంగా ఉండండి. మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలంటే మరణకరమైన రోగం వచ్చినప్పుడే కాదు, దేవుని సన్నిధిలో కనబడటానికి కాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో తెలియదు మన కోసమే. అప్పుడు మనం ఎల్లవేళలా సిద్ధం కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి. అది ఎలా సిద్ధపడి ఉండాలంటే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, సంఘం ఆయన భార్య. పెళ్లి కుమారుని కొరకు పెళ్లి కుమార్తె ఎంత ఆశగా తన యజమానుడు తన భర్త వస్తాడని ఎంత సంతోషంతో అలంకరించుకొని తను సిద్ధపరచుకొని ఉంటుందో, అలాగే మనం దేవుని సన్నిధిలో ఆయన కొరకు ఆయన ఆరాధించడానికై మనం అలాగే సిద్ధపడి ఉండాలి. అలాగే సిద్ధపడి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం ఆయన శ్లాఘించి కొనియాడి కీర్తించడానికి మనం సిద్ధంగా ముందుకు వెళ్తాం. చూడండి, అలా సిద్ధపడి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మీ 7వ వచనంలో చూసినట్లయితే, గనుక మనం సంతోషపడి ఉత్సాహించి ఆయన మహిమపరచెదమని ఆ భక్తుడు సెలవిస్తున్నాడు. మనం అలా సిద్ధపడి పరిశుద్ధ దినములో ఆయన మన జీవితంలో చేసిన కార్యముల నిమిత్తమై సంతోషపడి ఆయన కీర్తించాల, గణపరచాల. తన యజమాని కొరకు పెళ్లి కుమార్తె ఎలా సిద్ధపడి ఉంటుందో అలాగే మనం సిద్ధపడి దేవుని సన్నిధిలో మన ఆత్మీయ అలంకారాలతో అలంకరించుకొని ఆయన ఆరాధించడం కొరకే సిద్ధపడి ఉండాలి. అలా సిద్ధపడి ఉన్నప్పుడు మన దేవుని సన్నిధిలో ఆరాధించే ఆరాధన ఆయనకి ఇంపైన సువాసనగా ఆయన ఆగ్రహించడానికి, ఆయన దాన్ని ఆయన మన జీవితంలో దాన్ని ఇంపైన సువాసన ఉండటానికి వీలు పడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మన దేవునిలో అలా ఉండాలని దేవుని ఉద్దేశం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక.